స్వామీజీ గారికి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. అలాగే మా కృష్ణమోహన్ గారు, రమణాచార్య, వేణుగోపాలాచారి గారు, అలాగే వీరు అందరూ మొత్తం సాయి వెంకట్ గారు అందరికీ కూడా మీకు ఈ ట్రైలర్ లాంచ్కి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. నేను చదువుకునే రోజుల్లో ఇలాంటి సినిమాలు చూశానండి. తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కరుమరుగైపోయినాయండి, ఎందుకో తెలియదండి. చాలా కాలం తర్వాత మళ్ళీ అన్నమయ్య అనే సినిమా తీశారు రాఘవేంద్రరావు గారు. ఈరోజు మా సాయి వెంకట గారు ధైర్యం చేసి యంగ్ జనరేషన్కి తెలియపరచాలి, ఒక చరిత్ర ఉంది ఇలాంటిది రామానుజం గారి మీద అని ఒక ధైర్యం చేసి సినిమా తీయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకండి. నిజంగా కూడా ఇందాక స్వామీజీ గారు అన్నారు మాటల్లో, మీరు కూడా అన్నారు, అంటే రామానుజం గారే మాలో ప్రవేశించి ఈ ప్రయత్నం చేయించారు వారి ఆశీస్సులతోటి అన్నారే మీరు. మీకే కాదు, ఈ సినిమాలో నటించినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా, టెక్నీషియన్స్ కూడా వారి పర్మిషన్ వల్లే ఈ సినిమాకు పనిచేశారు. ఇటువంటి సినిమాలు రావాల్సిన పరిస్థితి ఉందండి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు కొన్ని చూస్తూ ఉంటే పక్కదారి పడతా ఉన్నాయి. కొన్ని సినిమాలు ఈ సినిమా ఆ సినిమాని కాదు, కొన్ని సినిమాల వరకు ఆధ్యాత్మిక పరంగా కూడా సినిమాలు దూరం అయిపోయినాయి మనకండి నిజంగా. బట్ ఈ సినిమాని మీరు ప్రజెంట్ చేసి ఈరోజు ఇందాక డైలాగుల్లో అన్నారు రామసత్యనారాయణ గారు, వారి అభిమానులు, నా అభిమానులు, వీరి అభిమానులు అని కాదండి, అందరూ చూస్తారు, నాట్ ఓన్లీ అభిమానులు అండి. ఎందుకు అంటే ఇందాక ట్రైలర్ చూసాము, అలాగే సాంగ్ కాన్సెప్ట్ సాంగ్ చూసాము, ఇప్పుడు పోస్టర్ చూసాము. ఎంత బాగున్నాయంటే ఈ సినిమా తప్పకుండా చూడాలి అని ఒక అభిలాష కలిగిందండి నిజంగా కూడా చెప్పాలంటే దాంట్లో. ఎందుకంటే ఇటువంటి సినిమాలు లేవు కాబట్టి ఇప్పుడు మనకండి టోటల్గా వీటి వల్ల ఒక మనశ్శాంతి కలుగుతుందండి. మనిషిలో ఆవేశ కోపాలు కూడా తగ్గుతాయండి ఇలాంటి సినిమాలు చూస్తే మనకండి. ఓ మంచి పనులు చేయాలి, సొసైటీకి బాగుండాలి అని చెప్పి మనలో కూడా ఒక భావం ఏర్పడుతుందని నా ఉద్దేశం అండి. డెఫినెట్గా ఇలాంటి సినిమాలు చూడడం వల్ల కూడానండి. ఇప్పుడు ఏమైపోయినంటే వచ్చే సినిమాలు చాలా పగ, ప్రతీకారాలు ఎన్ని రెచ్చగొడుతున్నాయి మనిషిని లోపల. బట్ అది కాదండి, ఈ సినిమా చేయడం వల్ల డెఫినెట్గా చూసిన ఆడియన్స్కి మనశ్శాంతి కలుగుతుంది. రెండోసారి కూడా మళ్ళీ చూడాలనుకుంటాడు. అతనే కాదు, తన కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి చూపించాలని అనిపించుకునే చిత్రం అవుతుందని నా ఉద్దేశం అండి. నిజంగా కూడా ఒక మంచి ప్రయత్నం మీరు చేశారు, అత్యద్భుతమైన ప్రయత్నం. ఆర్టిస్టులందరూ కూడా బాగా చేశారు. 2 సంవత్సరాలు కష్టపడ్డాము మీరు అన్నారు. నేను తీసేది కామెడీ సినిమాలు, 30 రోజులు అవలేగా తీసేవతలు పరిచాను కాదు. ఇలాంటి సినిమాలు చేయాలంటే ఇందాక ట్రైలర్ చూసాము, కాన్సెప్ట్ సాంగ్ చూసాము, ఎన్ని గ్రాఫిక్స్ ఉన్నాయి దాంట్లోనండి. ఎంత అత్యద్భుతంగా చేశారో గ్రాఫిక్స్, ఎంత టైం పడుతుందో గ్రాఫిక్స్ చేయడానికి. నాట్ ఓన్లీ గ్రాఫిక్స్, ప్రీ ప్రొడక్షన్ చేయడానికి ఎంత టైం పడుతుంది. ఈయన 2015లో తయారు చేశారంటే సాంగ్స్. తర్వాత దీన్ని సెట్స్కి వెళ్ళి దీన్ని 2 years షూటింగ్ స్పాట్లో 2 years పోరాడారు ఈయన. ఆ పోరాటంలో కూడా ఇదిగో ఈ అమ్మాయి, చిన్న అమ్మాయి, మరి ఒక కో డైరెక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా ఈ అమ్మాయి, మీ పెద్దమ్మాయి కష్టపడ్డారు అంటే ప్లానింగ్ అనేది ఎంత కష్టం అనేది నాకు తెలుసు. నేను దాసనారాయణ గారి దగ్గర పనిచేసేటప్పుడు ప్లానింగ్ చేసేటప్పుడు ఆయన నన్ను మెచ్చుకునేవాడండి. ఈ సినిమాకి ఎస్పెషల్లీ ప్లానింగ్ చాలా కష్టం అండి. అటువంటిది మీరు చేశారంటమ్మా, హ్యాట్స్ ఆఫ్. నిజంగా కూడా ఇటువంటి సినిమాల్ని జనం ఆదరిస్తారు, క్వశ్చనే లేదు, చూస్తారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఏమండి మీరు ఇలాంటి సినిమాలు మున్ముందు ఇంకా మీరు మామూలు సోషల్ సినిమాలకు వెళ్లకుండా చరిత్ర ఉన్నటువంటి చిత్రాలకి వెళ్ళి అందరిలోనూ మార్పు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను థ్యాంక్ యూ వెరీ మచ్.